నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు మానవాళి విజయం యుద్ధ క్షేత్రాల్లో కాదన్న ప్రధాని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవసరం ఉందని ఐరాసలో వెల్లడి విశాఖలో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం 30 ఎకరాల సేకరణకు చంద్రబాబు ఆదేశం అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ సిట్ అధిపతి నియామకంపై ఏపీ సర్కార్ చర్చ డీజీపీ నిఘా విభాగ అధిపతితో సీఎం భేటీ రామకృష్ణ త్రిపాఠీల్లో ఒకరికి అవకాశం తెలంగాణలో కుటుంబానికో డిజిటల్ కార్డ్ రేవంత్ సర్కార్ నిర్ణయం రేషన్ మొదలు అన్ని పథకాలకు వర్తింపచేసే యోచన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిశీలన నివేదిక పంపాలని నీటిపారుదల శాఖకు సూచన మహారాష్ట్ర బదలాపూర్ లైంగిక దాడి నిందితుడి ఎన్కౌంటర్ పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్ చేసిన పోలీసులు లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం 300కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు 492కు పెరిగిన మరణాల సంఖ్య మానవాళి విజయం సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో జరిగిన భవిష్యత్తు సదస్సులో ప్రసంగించిన ప్రధాని ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలు పరిష్కారాల గురించి ప్రస్తావించారు. సుస్థిర అభివృద్ధి, మానవ సంక్షేమం, ఆహార, ఆరోగ్య భద్రతల ఆవశ్యకతను గుర్తు చేశారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ వివరించారు. మానవాళి విజయం యుద్ధ క్షేత్రాల్లో లేదని అది సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ భవిష్యత్తుపై అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న వేళ మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి గాను అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. Success of humanity lies in our collective strength, not in the battlefield. और वैश्विक शांति एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है. रिफॉर्म इज द की टू रिलेवेंस. अफ्रीकन यूनियन को नई दिल्ली समिट में G20 की स्थायी सदस्यता इसी दिशा में एक महत्वपूर्ण कदम था. కొత్త సవాళ్ల నుంచి బయటపడేందుకు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా తగిన ప్రయత్నాలు జరగాలని ప్రధాని మోదీ సూచించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అడ్డంకిగా కాకుండా వారధిలా ఉపయోగపడాలని, సాంకేతికత వినియోగంలో ప్రపంచ స్థాయిలో సంతులన నియంత్రణ ఉండాలన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే నినాదానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు, ప్రపంచ సుసంపన్నతకు మనస, వాచ, కర్మన పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. एक तरफ आतंकवाद जैसा बड़ा खतरा है तो दूसरी तरफ साइबर, मैरीटाइम, स्पेस जैसे अनेक संघर्ष के नए नए मैदान भी बन रहे हैं. इन सभी विषयों पर मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच ग्लोबल एम्बिशन. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం, ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చి తద్వారా సుస్థిరాభివృద్ధి సాధించొచ్చని నిరూపించామన్నారు. ఈ విజయ అనుభవాల్ని గ్లోబల్ సౌత్ తో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అర్హులందరికీ పింఛన్ పంపిణీ చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని సూచించారు. అనర్హులను ఏరివేసి అర్హులకు పింఛన్ ఇచ్చేందుకు గ్రామ సభల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. విశాఖలో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు అందుకోసం 30 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం దాదాపు 200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వారి విషయాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తుందని తెలిపారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి 6,000కు పెంచామన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 15,000 పింఛన్ ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండటానికి వీలు లేదని, ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి అర్హుడికి పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు ధ్రువపత్రాలతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అర్హులు, బాధితులకు పింఛన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని, దాన్ని దుర్వినియోగం చేసి పింఛన్లు పొందడం సరికాదన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల పేరుతో పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా పింఛన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం సూచించారు. పింఛన్ల కోసం గ్రామ సభలు నిర్వహించి అర్హులకు అవకాశం కల్పించడంతో పాటు అనర్హులను తొలగించాలన్నారు. దివ్యాంగుల పేరుతో అనర్హులు పింఛన్ పొందటమంటే అర్హులకు అన్యాయం చేయడమేనన్నారు. నిజమైన లబ్ధిదారులకు సాయం చేయడంతో పాటు బోగస్ పింఛన్లను తొలగించడం విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. వృద్ధులకు పింఛన్ల ద్వారా సామాజిక భద్రత, గౌరవం కల్పించినట్లు చెప్పారు. వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లిటరసీ ద్వారా సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు. దీనికోసం ఏజెన్సీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలన్నారు. వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ సౌరశక్తితో నడిచే విధంగా రూపొందించాలని చంద్రబాబు సూచించారు. సింగిల్ గా ఉండే ట్రాన్స్జెండర్స్ కు రేషన్ కార్డులు ఇవ్వాలని, పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంతో పాటు అపచారాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డాతో సమావేశమయ్యారు. సిట్ సభ్యులుగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై చర్చించారు. సిట్ నియామకానికి సంబంధించి ఇవాళ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. సిట్ అధిపతిగా పీహెచ్డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిల్లో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. వినీత్ బ్రిజ్లాల్, సిహెచ్ శ్రీకాంత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న తిరుమలలో విరమించనున్నారు. అక్టోబర్ 1న తిరుపతి చేరుకుని అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల 22 నుంచి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలకు ఈ ఒక్క కార్డే వర్తింపచేయాలని భావిస్తోంది. ఓ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డు తరహాలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రేషన్తో పాటు ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలన్నీ ఈ కార్డు ద్వారానే అర్హులైన లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య సేవలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీపై వైద్య, ఆరోగ్య, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతంలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందడానికి అవకాశం ఉండాలని, అందులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలన్నారు. అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు, చేర్పులకు అవకాశం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. కుటుంబ డిజిటల్ కార్డుల పర్యవేక్షణ కోసం జిల్లాల వారీగా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలన్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల్ని అమలు చేస్తున్న రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.
రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇటీవల మరణించిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ తరపున ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ చేయలేని రుణమాఫీని తమ ప్రభుత్వం 9 నెలల్లో చేసిందన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని శ్రీధర్ బాబు తెలిపారు. రైతుల రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్హత గల రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల కొంతమందికి రాలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. దాన్ని కూడా పరిష్కారం చేసి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుందని మనం చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలో చెల్లించనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీతక్క తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పంచాయతీల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కొత్త పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి సరఫరాకు సహాయకులను నియమించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెలలోగా అన్ని గ్రామాలకు సహాయకులను నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు చేస్తారని, పైపులు లీక్ అయితే వెంటనే సరిచేస్తారని సీతక్క తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. లెబనాన్పై 2006 తర్వాత తొలిసారి అత్యంత ఘోరమైన దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 492 మంది చనిపోయారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ తూర్పు లెబనాన్లోని 300కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడి చేసిన నెతన్యాహు సేనలు ఆ తర్వాత రాజధాని బీరూట్లోనూ విరుచుకుపడ్డాయి. మరోవైపు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అదనపు బలగాలను పంపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి తక్షణం వెళ్లిపోవాలని అగ్రరాజ్యం తమ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన యుద్ధం ఆ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు విస్తరించింది. హెజ్బొల్లాతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న ఇతర గ్రూపులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ హెజ్బొల్లా దళాల మధ్య జరుగుతున్న పోరు సోమవారం ఉధృత రూపం దాల్చింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. 300కు పైగా లక్ష్యాలపై జరిపిన దాడుల్లో 24 మంది చిన్నారులు సహా 492 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 1200 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇది 2006లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన దాడిగా భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాల్ని నామరూపాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే దాడులకు తెగబడినట్లు ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు ఇతర దేశాల్ని లెబనాన్ కోరింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలని అక్కడి ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి బయటకు రావాలని లెబనాన్ ప్రజల్ని కోరారు. తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి సురక్షితంగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. దీంతో వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాల్ని వదిలి బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. బీరూట్ వైపు వెళుతున్న వాహనాలతో దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓడరేవు ప్రాంతం సిడాన్ కిక్కిరిసిపోయింది. అనంతరం బెకాలోయ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్లోనూ లక్షిత దాడులు చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే దాడులకు సంబంధించి వివరాలు మాత్రం పేర్కొనలేదు. దక్షిణ తూర్పు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులు చేపట్టిన కొన్ని గంటలకే బీరూట్లోనూ విరుచుకుపడింది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా దళాల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చడంతో మధ్య ప్రాచ్యానికి అదనపు బలగాల్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన చేసింది. అయితే అదనంగా ఎంతమంది సైన్యాన్ని పంపుతున్నది, వారి లక్ష్యం ఏమిటన్నది వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన 40,000 బలగాలు ఉన్నాయి. లెబనాన్లో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని వీడాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల వెలిసిన ఆక్రమణలపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు పరిశీలించారు. మున్సిపాలిటీ నీటిపారుదల సిబ్బందితో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, చిన్న చెరువు పరిధిలోని ఆక్రమణలను పరిశీలించారు. ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్ గూడాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని వెలిసిన నిర్మాణాలను తనిఖీ చేశారు. వరద నీరు వచ్చే ఫిరంగినాలా, ఇతర వరద కాలువల వివరాలపై ఆరా తీసిన హైడ్రా అధికారులు వారంలోగా పూర్తి వివరాలు పంపాలని నీటిపారుదల శాఖకు సూచించారు. హైడ్రా రాకతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లు కట్టుకున్న వారిలో ఆందోళన మొదలైంది. ఇటీవల ఔటర్ పరిధి దాటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిసరాల్లో ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా అధికారులు ఇబ్రహీంపట్నం చెరువులను పరిశీలించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడా కూల్చివేతలు చేపట్టలేదని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ రాధా వివరణ ఇచ్చారు. పటేల్గూడలోని సర్వే నెంబర్ 6లో అనుమతి తీసుకుని సర్వే నెంబర్ 12లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. అక్రమ లేఅవుట్లోని 44 నిర్మాణాల్లో 26 కూల్చినట్లు తెలిపారు. మరో 5 ఇళ్లలో నివాసం ఉంటున్నందున వాటిని కూల్చలేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని వారికి చెప్పినట్లు తహసీల్దార్ వివరించారు. మిగతా 12 మంది అనుమతులు చూపారని, అయితే సర్వే నెంబర్ 12లో ఎలాంటి అనుమతులు లేవన్నారు. కృష్ణారెడ్డిపేటలో కిడ్స్ వేర్ ఆసుపత్రి యజమాని రఫీక్ అదనపు కలెక్టర్ స్థాయి అధికారి చెప్పినా వినకుండా ప్రభుత్వ స్థలంలో బహుళాంతస్తుల నిర్మాణం చేపట్టారని తహసీల్దార్ రాధా చెప్పారు. ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ పై వరకు మేము చేయలేకపోయాము. మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాళ్ళు మా నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను తొలగించడం జరిగింది. 100 రోజుల ఎజెండాలో భాగంగా ఏపీలో ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం, క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం కాన్సెప్ట్ సిద్ధం చేయాలన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్ ఉన్నత విద్య పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగం లభించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు. పరిశ్రమలతో చర్చించి వారి అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వాలని లోకేష్ సూచించారు. 2027 నాటికి ఆంధ్ర, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్ 10 ర్యాంకుల్లో ఉండాలని ఆకాంక్షించారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి లోకేష్ నియోజకవర్గాల వారీగా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాల్తేరు డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. వాల్తేరు డివిజన్ ఎంపీల కమిటీ సమావేశం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో ఏపీ, ఒడిషా, ఛత్తీస్గఢ్ ఎంపీలతో పాటు తూర్పు కోస్తా జోన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే జోన్కు సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని, ఈ ఏడాదే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రస్తుతం విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైళ్ల గురించి పరిస్థితిపై ఆరా తీశారు. విశాఖ నుంచి కాశీకి కొత్త రైలు అడిగితే పొడిగించారని, కొత్త రైలు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే మంత్రిని కోరారు. తిరుమలలో హైడ్రామా చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదైంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో తాము కల్తీ చేయలేదని ప్రమాణం చేసేందుకు వచ్చిన భూమన ఆలయ అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ ప్రసంగాలు చేయకూడదని తిరుమల చేరుకునే ముందే జీఎన్సీ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వాటిని పట్టించుకోకుండా రాజకీయ వ్యాఖ్యలు చేసినందుకు భూమనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై చేస్తున్న విజిలెన్స్ విచారణ నిలిపివేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. విజిలెన్స్ అధికారులు అడిగిన సమాచారం ఇస్తే సరిపోతుంది కదా అని న్యాయమూర్తి సూచించారు. టీటీడీ చైర్మన్గా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పిటిషనర్పై ఉందని అన్నారు. వివరణ కోసం చట్టం అనుమతిస్తున్న దస్త్రాలను పిటిషనర్కు ఇవ్వాలని సూచించిన న్యాయమూర్తి 3 వారాల్లో విజిలెన్స్ అధికారులకు వివరణ ఇవ్వాలన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణలోని పలు దేవాలయాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి, భద్రాద్రి దేవస్థానాల్లోని లడ్డూ ప్రసాదం, పులిహోర, స్వామివారి నైవేద్యం, అన్నదానానికి ఉపయోగించే సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు తరలించారు. భక్తుల విజ్ఞప్తుల మేరకే ప్రసాదాల సరుకులను పరీక్షలు చేయిస్తున్నట్లు భద్రాద్రి, యాదాద్రి ఆలయాల ఈవోలు రమాదేవి, భాస్కర్రావు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు భారత్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్లో వెల్లడించారు. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి భారత్ సుముఖంగా ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి గత నెలలో కీవ్ పర్యటన చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో మోదీ, జెలెన్స్కీ మధ్య ఇది రెండో సమావేశం. మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించి శాంతి పునరుద్ధరణకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. మహారాష్ట్ర బదలాపూర్లో నర్సరీ చదివే 2 బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్ సిండే పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి బదలాపూర్ తరలిస్తుండగా నిందితుడు తుపాకీ లాక్కుని ఇన్స్పెక్టర్ను కాల్చేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం మరో పోలీస్ నిందితుడిని కాల్చినట్లు సీఎం ఏక్నాథ్ సిందే ప్రకటించారు. అయితే ఈ ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం నిందితుడిని కాల్చి చంపిందని విపక్షాలు ఆరోపించాయి. సంకెళ్లు వేసిన తర్వాత తుపాకీ ఎలా లాక్కున్నాడని ప్రశ్నించాయి. ఈ కాల్పుల ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఛత్తీస్గఢ్లో పిడుగుపాటుకు గురై 8 మంది మృతి చెందారు. రాజ్నందగావ్ జిల్లాలోని జోరాత్రాయ్ గ్రామ సమీపాన ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 5 విద్యార్థులు కూడా ఉన్నారు. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. త్రైమాసిక పరీక్షలు రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థులు సహా కొంతమంది వ్యక్తులు భారీ వర్షం నుంచి తప్పించుకోవడానికి నిర్మాణంలో ఉన్న ఓ కట్టడంలోకి వెళ్లారు. అదే కట్టడంపై భారీ పిడుగు పడటంతో అక్కడ ఉన్న వారిలో 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల మృతితో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.